ఎప్పుడు మా సంఘాలు కూడా చెప్తుంటాను. ఒక ఆమె అన్నదంట, ఏమమ్మా చర్చికి రావడం మానేసావు, ఏమయ్యా నువ్వు చర్చికి రావడం మానేసావని నన్ను అడిగాడట పాస్టర్ గారు. కంటిన్యూ వచ్చిన విశ్వాసి సడన్గా ఆగిపోయాడు. సంఘంలో ఎవరు బాగోళ్ళు మంచోళ్ళు లేరండి, అందరూ దిగజారిపోయినోలే, పట్టుత్వం లేనోలే. సంఘంలో అంత పర్ఫెక్ట్ లేరండి. అందుకే నాకు సంఘంకి వచ్చినాయంటే రాకపోయినాయంటే, అందుకే ఇంటి దగ్గర ఉండిపోతున్నాను. అయితే మీరంటే గొప్ప ఇష్టమండి పాస్టర్ గారు, మీరంటే సచ్చినంత ఇష్టమండి, మీరంటే గౌరవము, మీరంటే ప్రాణము, మీరంటే గొప్ప ఇష్టం. కానీ సంఘం పరిస్థితి బాగోలేదు కాబట్టి చీకట్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ చీకట్లో నేను ఉండదలుచుకోవట్లేదు అని అనుకుని ఆయన అన్నప్పుడు నా మీద ప్రేమ ఉంది కాదు, రేపు వచ్చి నేను చెప్పినట్టుగా చెయ్యు, నా మీద ప్రేమ ఉంటే వచ్చినట్టు చెయ్యి అని అన్నాడు. గేటు దగ్గర రెడీగా ప్రాణం అన్నారు కదా, గ్లాస్ నిండగా నీళ్ళిచ్చి, నిజంగా నా మాట మీద ప్రేమ, నా మీద గౌరవం ఉంటే నేను ప్రసంగిస్తుంటాను, నువ్వు ఒక పని చేయి, ఈ గ్లాస్ నిండగా నీళ్ళు కింద పడకుండా బలిపీఠం దగ్గరికి గేటు దగ్గరికి నడిచేస్తుండు, నేను ఆమేన్ అన్నప్పుడు ఆగిపో అన్నాడు. 2.5 గంటలు పాస్టర్ గారు లగత్తారు వాక్యం చెప్పాడు. ప్రేమ ఉందని ఆయనే చెప్పాడు. ఆగిపోతే ప్రేమ లేదని రుజువు అవుద్ది. మొగమాటంకైనా తిరగాల, జాగ్రత్తగా తిరుగుతున్నాడు తొనికిపోకుండా. అలా తిరుగుతూ లాస్ట్కి 2.5 గంటలు అయిపోయింది. పాస్టర్ గారు ఆమేన్ ఆగిపండి అన్నాడు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు బ్రదర్, నిజమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు, నేను చెప్పింది ఖచ్చితంగా నువ్వు తూచా తప్పకుండా పాటించావు. అయితే నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను, సంఘంలో నీకు ఎవరైనా కనబడ్డారా అని అడిగాడు. ఎవరు కనబడడానికి చూడడానికి, నా నీళ్ళే తొనిగిపోతేటో నాకు భయం వేస్తుంటే నేను ఎటువైపు చూస్తాను పాస్టర్ గారు, నేను ఎటు పక్కా చూడలేదు, ఎవరు వచ్చారో లేదో నాకు తెలియదు, నా భయం నాది, నేను తొనిగిపోతానేటో భయం. అదే విధంగా డైలీ నీ జీవితం కాపాడుకోవడానికి రా. ఎవరి వైపు నువ్వు చూడక్కర్లే, నీ జీవితమే అల్లకొల్లంగా ఉంది. ఏ సమయంలో తొలగిపోతావో తెలియదు, ఏ శోధనకి పడిపోతావో నీకే తెలియదు, ఏ బలహీనతకు లోబడిపోతావో నీకే తెలియదు, ఏ విషయంలో దేవుని ఉగ్రత నీ మీద కుమ్మరించబడుతుందో తెలియదు. నువ్వు కాపాడబడ్డానికి వస్తే ఎదుటోళ్ళు. ఇప్పుడు ఉద్యమం ఎలాగుందంటావు? సూపర్ సార్.